హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవ్ క్రియేటివ్ వరల్డ్. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఈరోజు త్రినాద మేళ చేసుకున్నామండి. మా ఇంట్లో కార్తీక మాసంలో వచ్చే మొదటి ఆదివారం అన్నమాట మేము చేసుకున్నాము. ఈ వీడియోలో వినాయక పూజ, త్రినాద స్వామి అష్టోత్తర శతనామావళి, త్రినాద స్వామి వ్రత కథ, త్రినాద స్వామి వారి మంగళహారతి పాట చక్కగా వివరించి ఉన్నామండి. మీరు కూడా వినండి. త్రినాద వ్రత కథ మనం పూజ చేసేటప్పుడు చదవటానికి దగ్గరలో మన పక్కన ఎవరూ లేనప్పుడు ఈ వీడియో వేసి చాలా చక్కగా పూజ చేసుకోవచ్చు అన్నమాట. మీరు కూడా త్రినాద స్వామి కథ వినండి, చాలా చక్కగా వివరించాము. పునీతులు కండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అని విఘ్నేశ్వరుని పూజించుకోవాలి. తర్వాత ఆచమనం ఇచ్చుకోవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రాయ నమః, ఓం వామన నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఉషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రజన్మాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదక్షాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరాయ శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు త్రినాద స్వామి అష్టోత్తర శతనామావళి. ఓం భూతాత్మనాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం పురుషాయ నమః, ఓం పరమాత్మనాయ నమః, ఓం బలాయ నమః, ఓం భూతకృతాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం అమేయాత్మాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం కృతయే నమః, ఓం పాప వినాశాయ నమః, ఓం తేజసాయ నమః, ఓం గణపతాయ నమః, ఓం యోగాయ నమః, ఓం దీర్ఘాయ నమః, ఓం శుతిద్ధాయ నమః, ఓం అవిఘ్నాయ నమః, ఓం ప్రాణదాతాయ నమః, ఓం మదినాయ నమః, ఓం మనసర్వనాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం సిద్ధయాయ నమః, ఓం శ్రీనాయ నమః, ఓం నవనాయకాయ నమః, ఓం హంసాయ నమః, ఓం భరిణాయ నమః, ఓం బదాయ నమః, ఓం ఆనందదాయ నమః, ఓం గురువే నమః, ఓం అగమాయ నమః, ఓం అనలాయ నమః, ఓం బద్దయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం సఫలాయ నమః, ఓం జ్ఞానదాయాయ నమః, ఓం జ్ఞానినాయ నమః, ఓం శశిబిందనాయ నమః, ఓం పవనాయ నమః, ఓం ఖగాయ నమః, సర్వవ్యాపినాయ నమః, ఓం తామాయ నమః, ఓం నిధియాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం ధన్వినాయ నమః, ఓం అనాథనిధయాయ నమః, ఓం పవిత్రాయ నమః, ఓం అనిజ్ఞాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం విక్రమాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం మహేశాయ నమః, ఓం దేవాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం మృతవే నమః, ఓం అక్షాయ నమః, ఓం తారాయ నమః, ఓం హంసాయ నమః, ఓం వీరాయ నమః, ఓం ఆదిదేవాయ నమః, ఓం సులభాయ నమః, ఓం తారకాయ నమః, ఓం భాగ్యదాయ నమః, ఓం ఆధారాయ నమః, ఓం శూరాయ నమః, ఓం శౌర్యాయ నమః, ఓం అనిలాయ నమః, ఓం సంభవే నమః, ఓం శుక్తిహృదే నమః, ఓం తపస్యే నమః, ఓం భీమాయ నమః, ఓం గదాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం లోహితాయ నమః, ఓం సమాయనాయ నమః, ఓం అజాయ నమః, ఓం పనవే నమః, ఓం విషమాయ నమః, ఓం మాయారూపాయసాయ నమః, ఓం కవయాయ నమః, ఓం వేదంగాయ నమః, ఓం నామనాయ నమః, ఓం విశ్వతేజసాయ నమః, ఓం వ్యాధ్యాయ నమః, ఓం సంహారాయ నమః, ఓం దమనాయ నమః, ఓం దుష్టద్వంకాయ నమః, ఓం బంధకాయ నమః, ఓం మూలాధారాయ నమః, ఓం అజాయ నమః, ఓం అజితాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం బాలపతే నమః, ఓం మహాదేవాయ నమః, ఓం సుఖదాయ నమః, ఓం పరత్పరాయ నమః, ఓం క్రూరనాశనాయ నమః, ఓం భోగాయ నమః, ఓం శుభసంధాయ నమః, ఓం పరక్రమాయ నమః, ఓం సతీశాయ నమః, ఓం సత్ఫలాయ నమః, ఓం దేవదేవాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం బ్రాహ్మణాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః, శ్రీ త్రినాథ దేవాయ నమః. శ్రీ త్రినాథ స్వామి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం.
ఇప్పుడు అందరూ పువ్వులు పట్టుకుని కూర్చోండి. త్రినాథ స్వామి వ్రత కథ ప్రారంభం. భక్తులారా, ఈ త్రినాథుల చరితము నిర్మలమైన మనస్సుతో వినండి. పూర్వము శ్రీపురమునందుగల అగ్రహారంలో మధుసూదనుడనబడే విప్రుడు ఒకడు ఉండేవాడు. కడు బీదవాడొకటి చేట ఆయన భిక్షమెత్తుకుని జీవిస్తుండేవాడు. ఆ నిరుపేద బ్రాహ్మణుడు కొంతకాలం నాకు ఒక కుమారుడు కలిగెను. ఆ పసికందు పాలు లేక దుఃఖిస్తూ ఉండేవాడు. ఈ బడుగు బాపని ఇల్లాలు బిడ్డ కొరకు భర్తను ఒక ఆవుని తెమ్మని కోరింది. ఓయి, నీకిదేమి ఆలోచన? మనము చూడగా చాలా బీదవారము. నేనెట్లా ఆవును తేగలను? నా వద్ద ధనమా రత్నమాణిక్యముల? నేనెట్లు లోకాన ధన్యత పొందగలను? శ్రీమంతులకే అన్ని వస్తువులు సమకూరును, వారికే ఈ లోకం మన్నన చేస్తుందన్నాడు. ఆ మాటలకు భార్య ఎంతగానో విలపించి గోడుగోరున దుఃఖించి, ఓ బ్రహ్మదేవ, ఈ బిడ్డని మా వంటి బీదవారి ఇంట ఎందుకు పుట్టించావయ్యా? ఈ బిడ్డను మేమెలా బతికించుకోగలుగుతాము? ఆ మాటలకు మధుసూదనుడు చింతించిన వాడై తన కమండలమును ఇంటిలో గల చిల్లర సామానులు అమ్మి 5 రూపాయలు తెచ్చి భార్య చేతికి ఇచ్చాడు. ఆమె ఎంతగానో సంతోషించి, నాదా, ఈ 5 రూపాయలు పట్టుకు వెళ్ళి ఒక ఆవుని కొని తీసుకురావలసిందని పంపించింది. ఆవును కొనడానికి మధుసూదనుడు ఊరూరా తిరిగి ఒక సంపన్నుడు ఉన్న గ్రామము చేరుకున్నాడు. సిరి సంపదలు ఉన్నవాడు, పాడి పంటలు కొదువలేనివాడు అగు ఆ శ్రీమంతుని మందలోని ఒక ఆవు పేదవారి పొలాల్లో పడి పంటలను నాశనం చేస్తుండేది. రైతుల ఫిర్యాదులు విని ఆ శ్రీమంతుడు ఈ ఆవును వదిలించుకోవడం మంచిదని ఆ 50 రూపాయలు విలువ చేసే ఆవును 5 రూపాయలకే ఎవరికైనా ఇస్తానన్నాడు. ఆ మాటలు విన్న మధుసూదనుడు ఆ ఆవును దూడను తనకిమ్మని తన వద్ద గల 5 రూపాయల్ని సావుకారి చేతిలో ఉంచాడు. ఓయి బ్రాహ్మణుడా, అదేమి వేరు నీకు అన్నాడు. అయ్యా, ఇప్పుడే మీరు అన్న మాటలు నిలుపుకోండి. మాట తప్పి అసత్యవంతులు అవ్వకండి అన్నాడు. అతనికి ఇవ్వకపోతే అసత్య దోషము తగులుతుందని ఆ ఆవుని దూడను 5 రూపాయలకే ఆ బ్రాహ్మణుడికి ఇచ్చివేశాడు. ఆవును దూడను తీసుకువచ్చి భార్యకు అప్పజెప్పాడు మధుసూదనుడు. ఆమె ఎంతగానో ఆనందించింది. ఆవు పాలతో బిడ్డల్ని జాగ్రత్తగా పెంచుతున్నది. కొంతకాలం గడిచిన తరువాత ఒకరోజు ఆ ఆవు ఎటో వెళ్ళిపోయింది. దానిని వెతుకుచూ మధుసూదనుడు ఊరూరా తిరుగుతూ ఉండగా అతడికి ఒక చెట్టు కనబడింది. చూడగా అది గొప్ప మర్రి చెట్టు. ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకున్నాడు. లేచి వెళ్ళబోతుండగా అతనికి ఆ చెట్టు మీద 3 వ్యక్తులు కనిపించారు. వారు మధుసూదనుడిని ఉద్దేశించి, విప్రుడా, నీకొచ్చిన కష్టమేమి? ఎక్కడికి వెళుతున్నావు అని అడగగా అతడు తన ఆవు పోయిన సంగతి, దాన్ని ఎవరైనా దొంగిలించిరో ఏమో, ఈ దినము సిరిపురము సంత జరుగుచున్నది. ఎవరు దొంగిలించినా ఆ సంతలో కదా అమ్ముకోవాలి, అందుకని అక్కడికి వెళుతున్నాను అన్నాడు. ఓయి, మేము త్రిమూర్తులము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులము. నీవు సిరిపురం సంతకు వెళుతున్నావు కనుక అక్కడి నుంచి మాకు 1 పైసా గంజాయి, 1 పైసా ఆకుచెక్క, 1 పైసా నూనె తెచ్చి పెట్టవలసిందన్నారు. అయ్యలారా, నేను నిరుపేదను, చేతిలో పైసా అయినా లేదు. మీరు కోరిన సరుకులు నేను ఎలా తేగలను అన్నాడు. విప్రోత్తమ, విచారించకు. అదిగో గోరింట పొద కనిపించుచున్నది. దాని మొదట్లో 3 పైసలున్నాయి. అవి పట్టుకుని వెళ్ళి మాకు సరుకులు తెచ్చిపెట్టు అన్నారు త్రినాథులు. మధుసూదనుడు వెళ్ళి ఆ మొదల్లో గల 3 పైసలు తీసుకున్నాడు. ఇంకా ఉన్నవేమోనని తవ్వపోతే త్రిమూర్తులు వారిని వారించి, ఓ విప్రోత్తమ, ఎంత దొరికితే అంతే ఉండును, వృధా శ్రమకు ఆశకు లోనవ్వవద్దన్నారు. చిత్తమ్మని మధుసూదనుడు ఆ 3 పైసలతో బయలుదేరి వెనుకకు వచ్చి, అయ్యలారా, ఆ సరుకులను ఖరీదు చేసి వాటిని ఎలా తీసుకురాగలను అన్నాడు. ఓయి, నీ పై మీద గల వస్త్రం పట్టి వాటిని తీసుకురా, నూనెను కూడా నీ గావంచాలో పోయించుకో అని చెప్పారు. ఈ మధుసూదనుడు సిరిపురం సంతలోకి ప్రవేశించాడు. సంత అంతా తిరిగాడు. ఎక్కడా తన ఆవు కనబడలేదు. ఇంకా ఆశ వదులుకున్నాడు. ఆకులు వక్కలు గంజాయి తీసుకుని నూనె కోసమని తిలకలవాణి వద్దకు వెళ్ళి, అయ్యా, 1 పైసా నూనె నా గావంచలో పోయవలసిందన్నాడు. ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు అనుకుని నూనె లేదన్నాడు. ఒక ముదుసలి తిలకలవాణి వద్దకు వెళ్ళి 1 పైసా నూనెను గావంచాలో వెయ్యమన్నాడు. దిగువ మడ్డి నూనె ఎంతటిది కావాలన్నాడా ముసలివాడు. నాకు 1 పైసా నూనె మాత్రమే కావాలన్నాడు మధుసూదనుడు. ఈ బాపనయ్య వికారపు వాడని తిలకలవాడు పైసా తీసుకుని కొలత పాత్రను తిరగవేసి నూనె కొలిచి ఇచ్చాడు. గావంచా చెంగు పట్టుకుని ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. కొట్టులో కూర్చున్న తిలకలవాడు మూర్ఛపోయాడు. తోటి తిలకల వాళ్ళందరూ వచ్చి ముసలివాడిని సేద తీర్చి కూర్చుండబెట్టి సంగతి ఏమిటని ప్రశ్నించారు.
ఏమి చెప్పుదునని ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. అతడు అటు వెళ్ళాడు. చూడబోతే కుండలో ఒక చుక్క నూనె కూడా లేదని మొత్తుకున్నాడు. అతడు మా దగ్గరకు వచ్చాడు, నూనె లేదంటే వెళ్ళిపోయాడు అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆ విప్రుని వద్దకు పరుగు పెట్టారు. ఓ ఈ బ్రాహ్మణోత్తమ, మీరు నూనె కొన్నారు కదా, అది కొంచెం తక్కువగా ఉన్నది, పూర్తిగా ఇచ్చివేస్తాము రమ్మన్నారు. వారితో సంతలోనికి వెళ్ళాడు. ముదుసలి తెలుగులవాడు గావంచాలోని నూనె తెచ్చి కుండలో పోయగా దొత్తులన్నీ భర్తీ అయ్యాయి. ముదుసలి తెలకలవాడు అది చూచి ఆనందించి ఈసారి వెనకటిసారిగా కాకుండా చక్కగా కొలిసి ఇచ్చాడు. అతడికి ఇచ్చిన నూనెను తీసుకొని మధుసూదనుడు తిన్నగా మర్రి చెట్టు చెంతకు వెళ్ళాడు. త్రినాథుడు తెమ్మన్న సామానులు వారికి అందజేశాడు. తాను తన గ్రామంలో వెళ్ళిపోవడానికి మధుసూదనుడు త్రిమూర్తులను అనుమతి అడిగాడు. అందుకు వారు అతన్ని ఉద్దేశించి, ఓయి నీ యందు మాకు దయకలిగినది, నీవు త్రినాథుల సేవ చేసినచో నీ కష్టములు తొలగిపోవును అనగా, అయ్యలారా ఏ వస్తువులతో మేము పూజించవలను అని అడిగాడు. ఓయి విప్రుడా, మా పూజకు అధిక ద్రవ్యములు అక్కరలేదు, కొంచెముతోనే తృప్తి చెందుదము. ఇప్పుడు నీవు తెచ్చినట్టు 3 పైసల సామగ్రి చాలును, మాకు వీటితోనే మేళా చేయమని 3 మట్టి చిరుములు యందు గంజాయి నలిపి అందులో నిప్పును వెయ్యము. దీప ప్రమిదలను 3 చేసి అందులో నూనె వేసి ఒత్తులు వేసి ఆకులు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి మొదటి జాములో నీ మిత్రులను పిలిచి పూజా ద్రవ్యములు సమస్త పదార్థములను స్వాములకు సమర్పించవలను. అట్లు చేసినా నీకు అసలు పాపములు తొలగి పోవును అన్నారు. ఆ మాటలు విని విప్రుడు పూజను పూనుకున్నాడు. చెట్టు మొదటనే పూజ ప్రారంభించి గంజాయి తనతొచ్చి దీపములను ఒత్తులు లేవనగా నీవు గావంచ చించి ఒత్తులు చేయమని త్రిమూర్తులు అన్నారు. అందుక విప్రుడు, అయ్యలారా, నేను పేదవాడను, భిక్షమెత్తుకుని రోజులు గడుపుచున్నాను, అన్న వస్త్రములకు కష్టపడుతున్న వాడిని, దీపము ముట్టించుటకు అగ్గిలేదు, నా గావంచ ఒత్తుల పాలైనది, నా ఆవు దొంగల పాలైనది, నా కుటుంబము ఉపవాసముతో ఎదురు చూస్తూ ఉంటారు, ఏ బుద్ధితో పూజ చేస్తాను అని విచారించసాగాడు. ఓ ఏ బ్రాహ్మణుడా, దిగులు చెందకు, నీ ఆవు దొరుకుతుంది, నువ్వు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు, వస్త్రములు దొరుకునగా అటువంటి స్థితి నాకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మీకు 5 మేళాలు ఇస్తానన్నాడు. దీపం వెలిగించుటకు అగ్గిలేదు అనగా విప్రుడు త్రిమూర్తులు విప్రుని కళ్ళు మూసుకోమన్నారు. కళ్ళు మూసుకుని తెరిచి చూచేసరికి దీపములు వెలిగినవి. విప్రుడు ఆనందించి మేళా సమర్పించారు. ఆనందముతో త్రిమూర్తులకు సాష్టాంగ దండ ప్రమాణాలు చేశాడు. త్రినాథులు అనుమతి తీసుకుని ఇంటికి వెడుచున్న విప్రునకు మార్గమధ్యంలో ఆవు దూడ కనిపించాయి. సంతోషించిన వాడై వాటిని వెంటబెట్టుకుని ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో చూడగా సిరి సంపదలతో ఓలలాడుచున్నది. ఇదంతా త్రినాథులు కృప వల్లనే ఆనందించాడు. మిత్రుల్ని బంధువుల్ని పిలిచి తాను వెళ్ళిన నాటి నుంచి ఆనాటి వరకు జరిగిన సంగతులన్నీ వివరించాడు. త్రినాథుల మేళ ఫలితమని అందరికీ వివరించాడు. త్రినాథుల పూజా విధానాన్ని అందరికీ చెప్పాడు. గ్రామంలోని 50 మంది త్రినాథ మేళాను చేశారు. అందరికీ సిరి సంపదలు సమృద్ధిగా కలిగాయి. రాజ్యంలోని 50 మంది సిరి సంపదలతో తొలతూగడం వల్ల వర్తకులకు వ్యాపారాలు మందగించాయి. వారంతా రాజుగారి వద్దకు వెళ్ళి ఫిర్యాదులు చేశారు. మధుసూదనుడనే బ్రాహ్మణుడు భిక్షమెత్తుకుని బ్రతికేవాడు. సిరిపురం వెళ్ళి త్రినాథ వ్రతం చేసి తాను చిరిగలవారనయ్యాడు. ఊరిలోని రైతులు ప్రజలు 50 మంది ఈ మేళాను చేసి సిరి సంపదలు పొందారు. అందువల్ల మా వ్యాపారాలు అడుగంటిపోయాయి, క్రయ విక్రయాలు లేవు, మీరే మమ్మల్ని ఉద్ధరించాలి అన్నారు. రాజు వారి మాటలు విని కోపము చెంది, త్రినాథులు అనేవారు ఏ దేవతలు, వారిని మీరంతా ఎలా పూజించున్నారు? నా ఆజ్ఞను వినండి. ఈ దినము నుండి ఎవరునూ త్రినాథుల పూజను చెయ్యరాదు. అట్లుగాక ఎవరైనా పూజ చేస్తే వారికి 500 రూపాయల జరిమానా, 6 మాసాలు ఖైదు. ఇది నా శాసనము. దీనిని ఎవ్వరూ ధిక్కరించరాదు. కాదని ధిక్కరించిన అశూలము వేయబడుదురు అని ప్రజలను హెచ్చరించాడు. త్రినాథుల మేళా పట్ల రాజు శాసనం చేయడము త్రినాథుల ఆగ్రహానికి రాజుని గురిచేసినది. వారి ఆగ్రహము కారణంగా యువరాజు చనిపోయాడు. రాజు అంతఃపుర పరివారము దేశ ప్రజలు అందరూ ఎంతగో రోధించారు. కుమారుని అంత్యక్రియలకు గాను శవాన్ని నదీ తీరానికి తీసుకువెళ్లారు. అసంఖ్యాకంగా ప్రజలు అక్కడికి చేరారు. త్రినాథులకు దయ కలిగినది. రాజుకు తమ పట్ల విధేయత భక్తి కలిగించడానికి ఇదే తగిన సమయమని నిర్ణయించుకున్నారు త్రినాథులు వృద్ధ సన్యాసుల రూపంలో శ్మశానానికి వచ్చారు. రాజుని వారి పరివారంను చూసి, మీరందరూ ఇచ్చటకు వచ్చి ఎందువల్ల విచారంతో ఉండిరి? ఆ బాలుడెవరు అని అక్కడ వారిని ప్రశ్నించారు. రాజు ఏమి లోపం చేసినో ఈ రాకుమారుడు చనిపోయాడన్నారు అక్కడి ప్రజలు. అందుకు త్రినాథులు, ఈ పిల్లవాడు చనిపోలేదు. మీ రాజు త్రినాథులు వారిని చులకన చేయటం వలన, త్రినాథ భక్తులపై దండన విధించడం వలన, శాసనము చేయడం వల్ల ఇట్లయినది. మీరందరూ త్రినాథుల వారిని పూజించితే బాలుడు లేచి కూర్చుంటాడు అన్నారు త్రిమూర్తులు. ఆ మాటలకు అక్కడ వారంతా
త్రినాథ స్వాముల వారి పేరును సముద్ర గోసవలే గర్జించారు. రాజు త్రినాథులు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు. వెంటనే రాకుమారుడు లేచి కూర్చున్నాడు. అందరూ ఎంతో సంతోషించారు. ఆ సమయంలో స్వర్ణభద్ర నది మీదుగా తన సరుకులను తీసుకుని వెళుతున్న వర్తకుడు అక్కడ ప్రజలను ఆనందంతో చేస్తున్న గోస విన్నాడు. అదేమిటని రేవులో దిగి వారి వద్దకు వచ్చాడు. మీరేలా ఇంత ఆనందముగా ఎవరిని పూజించుతున్నారు అని అక్కడ వారిని అడిగాడు. వారు జరిగిందంతా చెప్పి త్రినాథులు దయామయులు, వారి మేళా చేసినా కనీసం వారిని స్మరించిన ఎంతో మేలు కలుగజేసే మహనీయులు అని చెప్పి రాజకుమారుడు చచ్చి బతికిన విషయాన్ని వివరించారు. నా వాడలు ఒడ్డున ఉన్నాయి. వాటిపై విదేశాలకు వర్తకం చేసుకుని నిమిత్తం వెడుతున్నాను. నా వ్యాపారం బాగా జరిగి నాకు బాగా లాభం వస్తే త్రినాథుల మేళాను చేస్తాను అని ఆ సావుకారు వెళ్ళిపోయాడు. ఆ సావుకారు విదేశాలలో బాగా లాభాలు ఆర్జించుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. వాడలోని ధనము నౌకర్లచే ఇంట్లో వేయిస్తుండగా చూస్తుండగానే అతని వాడ మునిగిపోయినది. అందులో వారందరూ నీటిలో మునిగిపోయారు. అది చూసి సావుకారు నేలబడి దొర్లుతూ ఏడుస్తుండగా, ఓయ్ సావుకారు, నీవు త్రినాథుల మేళా చేస్తానని మొక్కుకుని మరిచినావు. అందువలనే నీ వాడలోని వారు మునిగిపోయారు అని ఆకాశం నుంచి త్రినాథుల వాక్కు వినబడెను. గుర్తుకు తెచ్చుకున్నవాడై, అవును, నేను త్రినాథులకు మేళా చేస్తానని మరిచిపోతుని అని మేళాకు కావలసిన సామానులు తెమ్మని నౌకర్లకు పంపించి గంజాయి, ఆకులు, చెక్కలు మొదలగు సరుకులు తెప్పించి ఇంటి వద్ద తన వారిని అందరినీ రప్పించి త్రినాథులకు సాష్టాంగ దండ ప్రమాణములు చేసెను. త్రినాథులు కరుణా కటాక్షం వల్ల వాడ నీటిపై తేలినది. సావుకారు వాడలోని సరుకులు ఎత్తుకుని ఇంటికి చేరుకున్నాడు. సావుకారు తన ఇంటి వద్ద మేళా గురించి ముందుగా రాజ్యమంతా చాటింపు వేయించాడు. నలుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు తండోపతండాలుగా విచ్చేశారు. అలా వచ్చిన వారిలో గుడ్డివాడొకడు తోవన కనబడక వెళుతున్న వారిని తన్ను కూడా తీసుకువెళ్ళమని అడిగాడు. అదంతా మీరంతా త్రినాథుల మేళాను చూస్తారు, నేను గుడ్డివాడిని, నేను ఎలా చూడగలను అనగా, ఓ ఈ త్రినాథుల దయ అపారము ఉంటే నీవు మేళాను చూస్తావని ధైర్యం చెప్పి ముందుకు సాగిపోయారు. గుడ్డివాడు అక్కడే కూర్చొని త్రినాథ స్వామిని స్మరించుకుంటున్నాడు. ఆ సమయాన కాళ్ళు చేతులు స్వాధీనంలో లేని అవిటివాడకుడు డేక్కుంటూ అటు వచ్చాడు. గుడ్డివాడు వాడిని ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. త్రినాథుల మేళాను చూడడానికి వెళుతున్నానన్నాడు. ఓ మిత్రమా, నేను అందుకే బయలుదేరాను. గుడ్డివారిని, అందుకే చతికిలబడిపోయాను. త్రినాథులు దయామయులు, మనల్ని తప్పక మేళాకు రప్పించుకుంటాడు అన్నాడు. వారిద్దరూ ఒకరితో ఒకరు కూడబలుకుని గుడ్డివాడు ఇట్లా చెప్పుచున్నాడు. మిత్రమా, నీకు కళ్ళున్నవి కనుక నీవు నా భుజముపై కూర్చొని దారి చూపు, నేను నిన్ను మోసుకొని పోతాను. ఇద్దరము త్రినాథుని మేళాకు చేరుకోవచ్చును అని చెప్పగా గుడ్డివాడి భుజముల మీద కుంటివాడు కూర్చొని గుడ్డివానికి దారి చూపడానికి ఆ విధంగా త్రినాథులు వారి మేళా చూడడానికి నిర్ణయించుకున్నారు. ఇలా కొంత దూరం వెళ్ళేసరికి గుడ్డివానికి కొద్దిగా చూపు కనబడసాగింది. ఆ సంగతి తన భుజాలపై ఉన్న చట్టవానితో చెప్పాడు. మిత్రమా, నాకును కాళ్ళు కొద్దిగా బాగైనవి, ఇప్పుడు నేను నడవగలను. ఇదంతా త్రినాథుల దయవలనని సంతోషంగా వారిద్దరూ సావుకారు చేసే మేళాకు వెళ్ళి ఎంతో ఆనందించారు. త్రినాథ మేళా జరుగుతున్న 4 రోజులు ఒక వైష్ణవ భక్తుడు వస్తుండేవాడు. కూర్చుని మేళా పూర్తవ్వకుండా లేచి వెళ్ళిపోతుండేవాడు. ఇదంతా గమనించిన అక్కడి వారు, వైష్ణవుడు ప్రతిదినము మేళా పూర్తి కాకుండా లేచి వెళ్ళిపోతున్నాడు, ఈ దినము అతనికి రానియ్యరాదని నిర్ణయించుకున్నాడు. అతడు రాగానే నువ్వు రావడానికి వీలు లేదన్నారు. ప్రతిదినము నీవు మేళా పూర్తి కాకుండా వెళ్ళుచున్నావు. అందుకు తన తప్పు తెలుసుకొని దినము మేళా పూర్తయ్యే వరకు ఉంటానని వాగ్దానం చేసి కూర్చున్నాడు. అతని గురువు వైష్ణవుని ఇంటికి వెళ్ళి తన శిష్యుడి గురించి అడుగగా అతని తల్లి, నా కుమారుడు త్రినాథుల మేళాకు వెళ్ళాడని చెప్పగా తెలుసుకుని ఆ గురువు అక్కడికి వెళ్ళి పూజా సామాగ్రిని కాలితో చిదరబర వదందర చేయసాగాడు. అక్కడి వారు వైష్ణవ వారిని పట్టుకొని బరబరా ఈడ్చి వేశారు. గురువు తన తప్పు తెలుసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికి అతని భార్య పిల్లలు చనిపోయి ఉన్నారు. మేళాన్ని పాడు చేసినందుకే మీకు ఆవేదన సంభవించిందన్నాడు శిష్యుడు. గురువుకు పశ్చాత్తాపం కలిగింది. త్రినాథుల పట్ల భక్తితో విలపించాడు. త్రినాథుల మేళాను పాడు చేసినందుకు నాకు తగిన శిక్ష కలిగినది. నేను అధముణ్ణి, మూర్ఖుణ్ణి, త్రినాథుల మహిమ తెలుసుకోనలేకపోయాను అని పరిపరి విధాలా దుఃఖించాడు. క్షమాభిక్ష మేళాను చేయుటకు సంకల్పించుకున్నాడు. మేళాకు కావలసిన గంజాయి, ఆకులు, వక్కలు సామానులు తెప్పించి స్వామివారికి మేళా సమర్పించుకున్నాడు. అందరితో కలిసి ఆకులు, చెక్కలు పంచుకొని సేవించి సుఖాన్ని పొందాడు. ఈ కథను విన్నవారికి, త్రినాథులకు సేవించిన వారికి కుష్టు గుడ్డు పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీలు తన కథను నిర్మలంగా వింటే సంతానవంతులవుతారు. ఎవరైనా కుంటిగా కానీ మూర్ఖంగా కానీ ఆశయం చేస్తే అట్టి వారికి కుంటితనము, గుడ్డితనము, దారిద్ర్యము వంటి బాధలు, అనేక కష్టములు కలుగుతాయి. త్రిమూర్తులను వేరువేరుగా పూజింపవలెను. ముందుగా విష్ణువుని పూజింపవలెను. నైవేద్యము సమర్పించి గంజాయిని అగ్నిలో వేయవలను. తాంబూలమును 3 భాగముగా చేసి ఉంచవలను. త్రిమూర్తులకు ఎడమ పక్కగా వినాయకుని ఉంచి పూజింపవలను. 3 దీపములను వెలిగించి త్రినాథమూర్తులు దయచేయి అనవలను. అనంతరము సాష్టాంగపడి త్రినాథులకు నమస్కరించవలను. నిర్మల మనస్సుతో భక్తిభావంతో కథను వినవలను. నివేదించిన ప్రసాదములు తీసుకుని అందరికీ పంచవలను.
త్రినాద వ్రత కథ సంపూర్ణం. ఇప్పుడు మంగళం. భగవాన్ విష్ణు మంగళం, మధుసూదన మంగళం, పుండరీకాక్ష మంగళం, గురుధ్వజ మంగళం, నీలాచల వినాశాయ నిత్యాయ పరమాత్మనే శ్రీ లక్ష్మీ ప్రాణనాదాయ జగన్నాథాయ మంగళం, దత్తాత్రేయ పూజ్యాయ శ్రీ త్రినాదాయ మంగళం.